సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామమూర్తి. ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు అయితే దినపత్రికల్లో ఈరోజు ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఢిల్లీలో కవితకెళ్ళి సారదంద ఆ కేసులో తిహార్ జైల్లో ఇప్పుడు బెయిల్కు సంబంధించి ఇవే చాలా కీలకమైనటువంటి అంశాలు. సో అక్క బెయిల్ కోసం తిప్పలవాడి పిటిషన్ వేస్తుంటే నేను ముందు నుంచి పదే చెప్తున్నా కదా, బెయిల్ రాదు, ఎన్నికల కన్నా ముందు బెయిల్ వచ్చే అవకాశమే లేదని చెప్పేసి నేను పదే చెప్పిన కదా మిత్రులారా, అదే నిజమైంది. బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పిన దానికి తగ్గట్టే కోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. సారదందల అక్క ఇంకా జైల్లో మగ్గాల్సిందే, ఇంకా ఎలక్షన్ అయితే అయిపోతాయి. ఈరోజు కోర్టు ముందర ఆమెను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక అట్లుంటేనంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్న సిపి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడి ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తిని ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసినాం, త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నాం, దీనికి సంబంధించి అతి త్వరలోనే పూర్తి స్థాయి సమాచారం మీ ముందు పెడతా అని చెప్పిండు. చాలా కీలకమైనటువంటి పరిణామాలు. పార్లమెంట్ ఎన్నికలు ఇట్లా అయిపోతాయి లేదా కథం, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తము కేసీఆర్ మెడకు, కేసీఆర్ కుటుంబం మెడకు చుట్టుకునేటట్టే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన వార్త కూడా చూడబోతా ఉంది. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మంత్రి బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి నిన్న మాట్లాడిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక మన కేసీఆర్ అయితే దబాయించి అరుచుకున్నాడు. సో రైతు బంధు విషయంలో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ అయితే రైతు బంధు ఇచ్చుడు నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. 5 ఎకరాల పైన అందరికీ 2300 కోట్లకు పైగా అకౌంట్లలో వాడుతూ ఉన్నాయి. ఇవి ప్రధాన అంశాలు. ఇక చక్కగా మనము వెలుగు పేపర్లకు వెళ్ళే కన్నా ముందు దయచేసి మిత్రులారా, సో ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాలో కేఆర్ పబ్లిక్ న్యూస్, ఆర్ న్యూస్ టుడే ఛానళ్ళు మీరు ఖచ్చితంగా ఛానల్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మీరు చూసే సందర్భం లైక్ చేయండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఆ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పుర్రి. సో ఇవే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. ఇవాళ రేపు భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ చేసిన ఐఎండి బగ్గుమన్న ఉత్తర తెలంగాణ, కాస్త చల్లబడి దక్షిణ జిల్లాలు. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 46.8 డిగ్రీలు, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో 46 పైగానే. సోమవారం ఖమ్మం జిల్లా తల్లాడలో కురుస్తున్న వర్షం. ఇవాళ రేపంట అయిపోదు, రేపంట దబాయించి వానలు పడతాయంట. ఎట్టకేలకు దబాయించి వానలు పడితేనంటే ఈ వేడిమి నుంచి, గర్మి నుంచి వెళ్ళి, ఈ ఎండ తాపం నుంచి వెళ్ళి అమాంతము ఉక్కపోత ఉడికిపోతుంది శరీరం అంతా. దాని నుంచి వెళ్ళి చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది. వరుణదేవుడు అయితే కరుణిస్తా ఉన్నాడు. ఇప్పటికే నిన్నటి నుంచే ఓనర్లు స్టార్ట్ అయినాయి. ఇక రేపు మాపు అయితే దబాయించి పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఓ ముచ్చట అయితే చెప్పుకొచ్చింది. మోదీ గ్యారెంటీలకు వ్యారంటీ లేదు, బీజేపీ పని కథం. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే, సీఎం రేవంత్ రెడ్డి. అంబర్పేటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, హాజరైన జనం. సో రేవంత్ రెడ్డి అయితే ఇప్పటి వరకు నిన్నటి వరకు ఒకటే ఒక ఎజెండా, రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు పైన బీజేపీ నడుచుకున్నాడు. ఇక నిన్న మోదీ గ్యారెంటీలకు వ్యారంటీ లేదు, ఆ వ్యారంటీ అయిపోయిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. కానీ నమ్ముతున్నారా? నిజంగానే కాంగ్రెస్ పార్టీ దేశంలో వచ్చే అవకాశం ఉంటే ఛాన్సే లేదు. వాళ్ళు పోటీ చేస్తున్నదే 200 లోపు స్థానాలు, ఇంకెట్లా గెలుస్తుందని మనం లెక్క పెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీ సరే ఇండియా కుటుంబం వస్తుంది అంటే ఓ ముచ్చట లెక్క పెట్టుకోవచ్చు, అరే వస్తుందేమని ఆశ పెట్టుకోవచ్చు, దింపుడు గల్లం ఆశ. సో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చూస్తుంటేనంటే చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉంది. దేశవ్యాప్తంగా పూర్తిగా
చేతికిలా పడ్డది. మళ్ళొక్కపారి బీజేపీ రావాలని చెప్పేసి దేశ ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పటికే అనేక సర్వేలు, అనేక మీడియా సంస్థల యజమానులు, విశ్లేషకులు, ప్రజలు కూడా మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారనేటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. సో దీంట్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, బీజేపీ ఖతమైపోతుంది అని చెప్తే నమ్ముతారా లేదనేది తెలంగాణ ప్రజలు తేలుస్తారు. మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల జాబ్స్ ఏడికిపోయినాయి. అత్యధిక నిరుద్యోగాలున్న దేశంగా భారత్ మార్చిండు. హంగర్ ఇండెక్స్ లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్. సరే సరే విమర్శిస్తారులే, ఇది ఏ ముచ్చట కా ముచ్చట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శిస్తేనే ఇక్కడ ఆ పార్టీకి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా అది చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు అయితే పసిగట్టిండు. ఇక 10 ముచ్చట్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఓ ముచ్చట అయితే చెప్పాల్సినటువంటి అక్కరది. ఏందని? తెలంగాణలో బీజేపీ పార్టీని కార్నర్ చేయాలి, బీజేపీ పార్టీని బద్నాం చేయాలి, బీజేపీ పార్టీని విమర్శించాలి, బీజేపీ పార్టీ సమతూకంగా ఎదుర్కొంటేనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తుంది అనేది పసిగట్టిండు. లేదంటే డైరెక్ట్ గా బీజేపీని కాదని బీఆర్ఎస్ పార్టీని విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది, అనుమానమే లేదు అందులో. సో అందుకనే బీజేపీ పార్టీ ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నువ్వా నేనా అనే విధంగా ఉంది. కాబట్టి బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 పార్టీల మధ్య పోటీ ఉంటుంది, అనుమానం లేదు అందులో. తెరుకుంది. ఇక రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు, బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. సో బీజేపీ పార్టీకి కర్రు కాల్చి బీజేపీ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక కేంద్ర మంత్రిగా అంబర్పేట బ్రిడ్జిని కూడా కిషన్ రెడ్డి పూర్తి చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని బాగానే విమర్శలు చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా మీరు చూడురి, కిషన్ రెడ్డి పైన సానుకూల వైఖరి ఉందా లేదా అనేది తర్వాత పక్కన పెడితేనంటే ఖచ్చితంగా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే నేను తేల్చిన. ఇక హైదరాబాద్ కు వరదలు వస్తే అనా పైస పేదలకి ఇప్పించాలి, బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తానన్న సంజయ్ పత్తాలేడు. బీఆర్ఎస్ సచ్చినపాము ఆ పార్టీ గురించి మాట్లాడు వేస్ట్. కేసీఆర్, ఈటెల రాజేందర్ బొమ్మ బోర్సు లాంటి విమర్శ. సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో కేసీఆర్, ఈటెల రాజేందర్ బొమ్మ బోర్సు అంటారు. ఈ మాటలు చెప్తుంటే రేవంత్ రెడ్డి షర్ట్ మీద ఎక్కి ఇస్తరాకులు కుట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అదంతా ఉట్టి మాటలే, బగ్గున మండుతుంది ఇద్దరి మధ్యన. రేవంత్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు, ఈటెల రాజేందర్ని విమర్శిస్తేనంటే సూర్యుని మీదకి ఉమ్మేసినట్టే లెక్క. అరే కేసీఆర్ పొమ్మన కూడా పొగబెట్టి బట్టగాల్చి మీదేసి ఒక బీసీ నాయకుడిని, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని కరోనా సమయంలో పానాలకు తెగించి దవాఖానాల ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఆయన స్వయంగా జనాలు మొత్తం ఇండ్లకు పరిమితం అయితే ఆయన మాత్రం దవాఖాన పుట్టి తిరిగి సౌలతులు కల్పించిండు. తెలంగాణ సమాజానికి అండదండగా నిలబడినటువంటి వ్యక్తిని కేసీఆర్ బయటికి పంపిస్తే హుజురాబాద్ ప్రజలు చెల్లుం అనే విధంగా కేసీఆర్ తీర్పునిచ్చారు. ఇంకా సిగ్గురాలే కేసీఆర్కి. కానీ బొమ్మ పొడుసు లాంటి వాళ్ళు అంటే ఇక నవ్విపోదురు కాక నాకేటి సిగ్గంట అయితే. రేవంత్ రెడ్డి గారికి ఈటెల రాజేందర్ విమర్శించుడు అంటే మీ పార్టీకి ముప్పు వచ్చినట్టే లెక్క పెట్టుకో. ఇక సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్లలో ప్రచారం సందర్భంగా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశాడు. ఇక కవితకు నో బెయిల్, సిబిఐ ఈడీ కేసులో మరోసారి నిరాశ. బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలు ఏకీభవించి తీర్పు వెల్లడించిన సిబిఐ స్పెషల్ కోర్టు వైఎస్ జగన్ కేసులోని అంశాలు తీర్పు ప్రస్తావన నేటు కోర్టు ముందుకు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ విషయంలో మరోసారి నిరాశ ఎదురైంది. ఈడీ సిబిఐ కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు సోమవారం
మధ్యాహ్నం 12 గంటలకు జడ్జి కావేరి బవేజ తీర్పుని వెల్లడించారు. ఇక బెయిల్ ఇవ్వడానికి గల మెరిట్స్ ఏమీ లేవని పేర్కొన్నారు. వైఎస్ జగన్ కి సంబంధించిన ఆర్థిక నేరాల కేసులో అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ తీర్పులో జడ్జి ప్రస్తావించారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున కవిత బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని వాదనలు సందర్భంగా దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ వాదనలతో ఏకీభవిస్తున్న తీర్పులో కోర్టు పేర్కొంది. కవిత దాఖలు చేసిన 2 వేర్వేరు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తున్నట్టు వెల్లడించింది. లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అంటూ దర్యాప్తు సంస్థ చేసిన వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దండం పెట్టాలి ఇక సార్ మేడంకి దండం పెట్టాలి. అక్క వచ్చే అవకాశాలు ఎక్కడ కనిపిస్తలేవు. చేసిన మామూలు దందన సారదంద, అది కూడా ఏది తెలంగాణ ఆడపరుసు తెలంగాణ గడ్డని వదిలేసి తండ్రి బలం చూసుకొని అధికార దాహంతోన ఒడ్ల గుమ్మిళ్ళ పందికొక్కులు ఒడ్లను మింగినట్టు ఏర్క తిన్నట్టు ఢిల్లీలో పోయి సారదందర ఏలు పెట్టి అక్కడ 100 కోట్లకు ఎగనామె పెట్టే కార్యక్రమం చేసేది. అప్పుడే అక్క ఎంత ఘన కీర్తి సాధించినో మనం అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్ల పోయి సారదందలు ఏలు పెట్టిడేది అని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా ముక్కు మీద ఏలేసుకున్నారు. ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో అదే ముప్పుగా మారింది కేసీఆర్కి. సో అక్కకు కోర్టులో అయితే బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు. ఇక ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఏమైనా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. బెయిల్ ఇస్తేనంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి ఉంది అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం లేదు. అయితే దర్యాప్తు సంస్థలు బయటకు వస్తేనంటే బరాబర్ ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి గతంలో ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లయితే అవినీతి కేసులలో జైల్లో ఉన్నప్పుడు బెయిల్ ఇయ్యలేదో కోర్టులో ఆ తీర్పులను అక్కకి అంటగట్టి చెప్పినట్ట ఏకంగా కోర్టులే. సో అక్క ఈ కేసులో సారదందల కింగ్ పిన్, చాలా కీలకమైనటువంటి వ్యక్తి కదా. సో కేసీఆర్ కుటుంబానికి కవితకు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. కవితకు బెయిల్ ఇవ్వకపోవడం అనేది. ఇక రైతు భరోసా ఇచ్చింది అన్నదాతల అకౌంట్లలో, రైతు భరోసా వచ్చింది అన్నదాతల అకౌంట్లలో 2వ విడత డబ్బులను జమ. ఇక 5 ఎకరాల పైగా భూమి ఉన్నోళ్ళకు మొదలైన సాయం 7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లోకి పడిన పైసలు. రేపట్లోకి అందరికి అందనున్న రైతు భరోసా 6.65 లక్షల మంది రైతులకు 2,423 కోట్లు నిధులు. ఈ యాసంగిలో మొత్తము 68.79 లక్షల మందికి లబ్ధి చేకూరుతా ఉందట. సో మొత్తం మీద కేసీఆర్ ఏదైతే ఊహించాడో ఇయ్యకునిటే బాగుండే ఆ ఓట్లన్నీ నాకు పడుతున్నాయి, నా పార్టీకి పడుతున్నాయని ఊహించుడు. రైతు బంధు ఇస్తలేరు, రైతు రుణమాఫీ చేస్తలేరు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత పథకాల పేరు మీద సర్కార్ని ఏర్పాటు చేసి ప్రజల్ని మోసం చేసింది. ఇట్లా కూతలు మొత్తము కూత కూసి ఇక నిన్నటితో సలవాడరు. ఇక ఇప్పుడు ఏం కలరింగ్ ఇస్తుండొచ్చు చూద్దాం. నమస్తే తెలంగాణకి వెళ్ళినప్పుడు చూద్దాము. అయితే ఎట్టకేలకు యాసంగి పంటకు సంబంధించి ఒక అనుమానాలు అయితే ఉండే రైతులను 5 ఎకరాల పైన ఉన్నోళ్ళకు ఇస్తారా ఇయ్యడ. కాంగ్రెస్ వాళ్ళు అప్పటి నుంచి చెప్తున్నారు, ఎన్నికలలో కూడా చెప్పారు రైతు బంధుని ఖచ్చితంగా కొంతవరకు కట్టడి చేస్తామని చెప్పారు. మరి దానికి అనుగుణంగా ఏమి చేస్తారని భయపడ్డది. రైతులకు ఎట్టకేలకైతే అందరు రైతులకు 68.79 లక్షల మందికి మొత్తం మీద అయితే అన్ని పైసలను జమ చేశారు. ఇప్పటికీ 5-6 వేల కోట్లు వేసినట్టున్నారు. మళ్ళొక్కసారి 2,000 కోట్లకు పైగా వేసారు. సో నీలి మేఘాలన్నీ ఎదిరిపోయినాయి. బీఆర్ఎస్ ఆశల పైన కాంగ్రెస్ పార్టీ అయితే నీళ్లు చల్లింది. రైతు బంధు రాకుంటే బాగుండు అని చెప్పేసి మొక్కుకున్నారు. బైకి మాత్రము పొంకనాళ్ళు కొట్టిరు. ఏది ఇస్తలేడు, ఇయ్యడు, లేవు, చేత కాదు, దద్దమ్మలు. సో ఇట్లా మొత్తము ఏది బీరాలు బింక్యాలు వలికిరు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రైతు బంధు అయితే విడుదల చేసింది. ఇక పంట నష్టానికి 15.81 కోట్లు రిలీజ్, ఎకరానికి 10,000 చొప్పున 10 జిల్లాలోని 15,246 మంది రైతులకు పరిహారం అట. ఇక బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు, సన్నాసులు దద్దమ్మలు అంటే ఊరుకో, కేసీఆర్ నీ భాష మార్చుకో. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. అందుకే బీఆర్ఎస్ గల్లంతైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 1 సీటు కూడా రాదని కామెంట్. బోనకల్ ఎంపీ అభ్యర్థి రఘురామారెడ్డికి మద్దతుగా రోడ్ షో. బోనకల్లో
సో మొత్తం మీద అయితే కేసీఆర్ భాష మార్చుకోండి. కుక్కతో ఒక ఎన్ని దినాలు రాయి కట్టినా దానికి తాడు కట్టి బిగించినా ఏమి చేసినా అది కుక్కతో ఒక వంకర్ అంటే వంకర్నే, అది చక్కగానికెళ్ళి తీరనికెళ్ళి. కేసీఆర్ భాష మార్చుకోమంటే మార్చుకుంటాడా? అది అయ్యేదిలే పోయేదిలే. సో మల్లుపాటి విక్రమార్క గారు మార్చుకుంటే గెలుచుకుంటే మీరు మార్చుకోండి. కేసీఆర్ భాషకు అనుగుణంగానే మీరు మార్చుకుంటేనంటే కేసీఆర్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ భాష మార్చుకోవడం అంటే కష్టం. పొట్లకాయకు ఇంకా తాడు కట్టినా అది చక్కగా వస్తుంది, కానీ కుక్కతో ఒక తాడు కడితే చక్కగా అవుతుందా? కాదు. సో కుక్కకు కుర్చీ చేసి కూసుని పెడితే పియ్యిని చూసి దబక్కున ఉరికి నోట్లు వేసుకున్నట్టు కేసీఆర్కి ఇట్లాంటి ముచ్చట్లు చెప్తే వినే పరిస్థితి ఉండదు. అది ఎప్పటికీ మారేది కాదు. అది ఈసారి మీ ఓటుతో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి. ఎండలకు కాస్త బ్రేకు, 3 రోజుల పాటు వానలు. సో 3 దినాల పాటు వానలు పడతాయనేటువంటి ముచ్చట అక్కడ చూడొచ్చు. ఇక మతపరమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధము, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది. రాముడికి సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం, ప్రధాని మోదీ పాలనలో అగ్రగామే భారత్ జేపీ నడ్డా. సో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చుడే పాపం అన్నట్టు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో వాస్తవానికి నిజంగా నేను చెప్తున్నా, ఏముచ్చట కాముచ్చట, మతాలు కులాలు కాదు కావాల్సింది. పేదరికంతో అలమడిస్తున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగాలు, విద్య, అధికారము, సంపదలు వాటైతే కావాలి. బీజేపీ పార్టీ ఈ విమర్శ చేస్తారంటే నేను ఏకీభవిస్తలేను. ఎందుకంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఉన్నా. ముస్లింలకు ఇచ్చిరా, క్రైస్తవులకు ఇచ్చిరా, హిందువులకు ఇచ్చిరా కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఓబీసీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. జనాభా దామాష ప్రకారం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఉండాల్సిందే, అవి అమలు కావాల్సిందే. అవి విద్యలో కావాలి, ఉద్యోగాలలో కావాలి, తర్వాత రాజకీయ అధికారులు స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్కు కావాలి. ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు, ఓబీసీలకు కూడా కావాలి. చాలా పేదరికంతో అలమటిస్తున్నారు. సో మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి బీజేపీ పార్టీ బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ముస్లింలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి జేపీ నడ్డా చెప్పడం ద్వారా హిందువుల ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నం. అదిగా ఈ కవితకు బెయిల్ రాలే. ఈడీసీబీఐ కేసులో మళ్ళీ కోర్టు తిరస్కరణ. ఢిల్లీ మద్యం కేసులో ఆమెది కీలక పాత్ర. డబ్బు సేకరించి ఆప్కు ఇచ్చినట్లు తెలుస్తుంది. న్యాయమూర్తి కావేరి బవేజా వ్యాఖ్యలు. ఇక ఆదేశాలు. ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ ప్రస్తావన నేటితో మీ ఉన్న కవిత జ్యుడిషియల్ కస్టడీ. ఇక కోర్టులో ఆమెను ప్రవేశపెడతారు. అయ్యి అక్కది అది. ఇక బాయ్ బాయ్ మోదీ. బీసీ ఎస్సీ ఎస్టీలు ఆయన గద్దె దించనున్నారు. ఆయన 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ సచిన పాము, దాని గురించి మాట్లాడుంటే దండగా. ఈటెలా కేసీఆర్ బొమ్మ బోర్సులు. పంపకాల్లో తేడొచ్చి విడిపోయారు. హైదరాబాద్ లో రోడ్ షోలో రేవంత్. రైతు భరోసా డబ్బులు వచ్చాయి. రైతు ఖాతాల్లో 2423 కోట్లు పడ్డాయి. అయితే పంపకాల్లో తేడొచ్చి ఈటెలా కేసీఆర్ విడిపోయారు అంటున్నావు. మరి పంపకాల్లో తేడొచ్చిన వ్యక్తితో చర్చలు ఎందుకు జరిపినావు రేవంత్ రెడ్డి? చెప్పు గిముచ్చట. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు పిసిసిగా ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఆ టైంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటారు రేవంత్ రెడ్డి. ఈటెల బయటకు వచ్చినప్పుడు, ఈటెలను బయటికి పంపించినప్పుడు అంతర్గతంగా చర్చలు జరిపి నిజమా కాదా నువ్వే? మరి పంపకాల్లో తేడొచ్చి ఆయన బయటికి పంపినప్పుడు చర్చలు ఎందుకు జరిపినావు? ఇవన్నీ ఉట్టి మాటలు. సరే, నువ్వు మోదీ పైన విమర్శలు చేయి, బీజేపీ పార్టీ పైన విమర్శలు చేయి, మంచిదే. కానీ ఈటెల రాజేందర్ మీద విమర్శలు చేస్తే మాత్రం తెలంగాణ సమాజమే యాక్సెప్ట్ చేయదు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు. ఇగో చూడరు మీరు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు రేవంత్ వ్యూహం ఏమో రిజర్వేషన్లు రాజ్యాంగ రద్దు. అర్బన్ ఏరియాకి వెళ్ళే వరకు, అర్బన్ ఏరియాలు అంటే పెద్ద నగరాలలో ప్రచారం చేస్తున్నప్పుడు ఇగో చూడరు, బంగ్లాదేశ్ భారత్ కన్నా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా భారతదేశము అధ్వానంగా ఉందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ 3 స్థానాలపై కాంగ్రెస్ దృష్టి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పాలమూరు స్థానాల బాధ్యత సీఎం సన్నిహితుడికి. నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం, బూత్ల వారీగా పరిస్థితులపై విజయమే లక్ష్యంగా వ్యూహరచన. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ రాజధాని శివారు జిల్లాలో పార్టీ గెలుపున కృషి చేస్తూ ఉన్నారు. సో
సీఎం సన్నిహితుడు అంటే ఎవరప్ప? సలహాదారుడు అయింది, ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. సో మొత్తం మీద అయితే పాలమూరు, మల్కాజ్గిరి, ఇక చేవెల, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి సికింద్రాబాద్, ఈ 3 నియోజకవర్గాల బాధ్యత మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడికి ఇచ్చినట్ట. సన్నిహితుడికి ఇస్తే ఏమన్నా మారిపోతారా? మారిసగిరిస్తే రేవంత్ రెడ్డి మారవాలి. అంతకు మించి సన్నిహితులకు ఇచ్చినంత మాత్రాన బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మనము అపోహపడాల్సిన అవసరం లేదు. ఈ 3 స్థానాలలో 2 స్థానాలు బీజేపీ గెలుస్తుంది, 1 స్థానంలో టగ్ ఆఫ్ వార్ ఉంది, అందులో అనుమానం లేదు కదా. మొన్ననే మీ అందరికీ చెప్పినా అది అనేక దర్యాప్తు అనేక సర్వేలు చేసే సంస్థలు, మీడియా సంస్థలు అంతర్గతంగా కొంత సమాచారము ఇక విశ్లేషణ చేసేటువంటి రాజకీయ దురంధరులు చెప్తున్నటువంటి అంశాల ప్రకారం మామ్నార్ల మాత్రం జర టఫ్ అయితే ఉంది. సంజయ్ యూత్ ఐకాన్, మోదీ మధ్యలో ఆయనకు ప్రత్యేక స్థానం, బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై రిజర్వేషన్లు రద్దు చేయబోం, బ్యాలెట్ లో గాడిద గుడ్డు గుర్తు ఉంటే కాంగ్రెస్ ఓటేయండి. సో బ్యాలెట్ లో గాడిద గుడ్డు గుర్తుంటే కాంగ్రెస్ కోటేయాలని చెప్పేసి బండి సంజయ్ విమర్శలు చేసిండు. అన్నమలై బీజేపీ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై బండి సంజయ్కి దగ్గరుండి ప్రచారం చేసాడు. సంజయ్ యూత్ ఐకాన్ మోదీ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆయా సంస్థది తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదనే వెళ్ళి తెలంగాణ సర్కార్కు నివేదిక. ఇదంతా మన ఎవరు పాపాల భైరవుడు కాదు, జాతిపిత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ మహిమ. కాళేశ్వరము ప్రాజెక్ట్ అంటేనే కేసీఆర్ మహిమ. సో తురుంఖాన్ కేసీఆర్, తుడుంఖాన్ మామూలు తుడుంఖాన్ కాదు, పేద ఇంజనీరు. 86,000 పుస్తకాలు చదివి ఒడిసిపట్టిన సారాన్ని ఉపయోగించి ప్రాజెక్ట్ కట్టిండు. ఇక ఇప్పుడు అయితే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళంట మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం అని చెప్పేసి తేల్చే అవకాశం ఉందంట. ఇక ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాదు. కమల్నాథ్లకు 210 సీట్లు కూడా దాటవు. సబ్కా వికాస్ కాదు, దేశం సత్యనాశమైంది. ఏ గ్యారంటీని కాంగ్రెస్ అమలు చేయలేదు. 14 సీట్లలో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటా. నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఇక 14 సీట్లలో గెలిపించకపోతే అండగా ఉండవు కేసీఆర్. ఇప్పుడు 14 సీట్లు కావాలి, 10 సీట్లు, ఎన్నిసార్లు మాటలు చెప్తావు చెప్పు. మొన్నటికి మొన్న 10-12 సీట్లు గెలుస్తావు వాటి, ఇప్పుడే 14 గెలిపియమంటున్నావు. బీజేపీ పార్టీ 210 సీట్లే గెలుస్తా అంటున్నావు. అసలు నీది ఏ పక్క చెప్పు? నువ్వే పక్కలు ఉన్నావు? కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అంటున్నావు కదా, నువ్వే పక్కలు ఉన్నావు? మోదీ పక్కలు ఉన్నావా, ఎన్డీఏ కూటమి పక్కలు ఉన్నావా? యా పక్కలు నువ్వు అంత ఉట్టిదే గ్యాస్ ఊపిరిముఖనే మొత్తం. నువ్వు మాటలు చెప్పాలంటే గంతే, ఏమి లేదు. ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే. అసలు నీ కూటమే లేదురా నాయన. నీ పార్టీ బతుకుడు కష్టం అంటే సోయి మరిచిపోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలే కేసీఆర్. ఇక దేశ భవిత కోసం మోదీ పోరాటం, ప్రధాని కావాలని రాహుల్ ఆరాటం, బీజేపీ ఏలుబడిలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం, మోదీ స్వపరిపాలన వల్లే సాధ్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ చెప్తా ఉన్నాడు. ఈ కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయించండి సిఫార్సు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఉగ్రవాది విడుదలకు ఖలిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన. ఓ అమ్మ, కేసీఆర్ మీద మళ్ళీ కేసు తిరగబడేటువంటి అవకాశం ఉంది. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ నుంచి వెళ్ళి నిధులు తీసుకున్న అవకాశం ఉందంట. దాని మీద ఎన్ఐఏ విచారణ చేయాలని చెప్పేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు లేఖ రాసినట్ట. చూడరు, ఇదో కేజ్రీవాల్ మీద ఏదేదో జరిగేటట్టుగా అనిపిస్తుంది. ఇక నేడు 3వ దశ, దేశవ్యాప్తంగా 3వ దశ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరగబోతా ఉందట. దాదాపుగా 93 లోక్సభ నియోజకవర్గాలలో ఇక పోలింగ్ జరగబోతూ ఉందట. ఇక పని మనిషి ఇంట్లో 34 కోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కట్టల కలకలం. మంత్రి అలింగిర్ పీస్ పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు, గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు. నిరుడు 10,000 లంచం కేసులో పట్టుబడ్డ చీఫ్ ఇంజనీర్ అతడిచ్చిన సమాచారంతో పలు చోట్ల ఈడీ దాడులు. పని మనిషి ఇంటినే అవినీతి గోడౌన్ గా మార్చేశారు. కాంగ్రెస్ యువరాజు సమాధానం చెప్పాలి. ప్రధాని గుట్టలుగా దొరికాయి 34 కోట్ల రూపాయలు. కట్టలు గుట్టాలి. జార్ఖండ్ లా ఓ మంత్రి పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తారంటే మొత్తము నోట్ల కట్టలే బయటపడే. ఇట్లా అవినీతి చేసుకుంటా దేశం ఎటు పోతుంది?
అవినీతి సామ్రాజ్యం ఈ దేశాన్ని పట్టి పీడిస్తుంది. భయంకరమైనటువంటి కరోనా వైరస్ కన్నా డేంజరస్ గా ఇట్లా అవినీతి చేసే ప్రతి రాజకీయ నాయకుడు ఈ రోజు అయితే అవినీతి చేయకుండా అయితే లేడా. 10% ఉండరు తప్పిస్తే 90% రాజకీయ నాయకులు అవినీతి చేసుకుంటా క్రిమినల్ నేరగాళ్ళు ఉన్నారు. దాని మూలంగానే దేశం గిట్లా వాడి వచ్చేది. ప్రజలు ఎందుకు అడక తినే పరిస్థితి వచ్చింది, ప్రజలు ఎందుకు సంక్షేమ పథకాల కోసం అరుణ్ దాసాల్సి వచ్చిందంటే గిట్లా ఇది దొరికితేనేమో దొంగ, దొరకపోతే దొరా. ఈ దేశంలో రాజకీయ నాయకుల పలుకుబడి గిట్ల ఉంది చూడరు. పరపతి గట్ల ఉంది, ఏం చేస్తాం మరి. ఇక మాఫియా కరప్షన్ కింగ్, మాఫియా రాజ్ కరప్షన్ కింగ్. జగన్ ప్రభుత్వంపై ప్రధానిపై ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం సన్నగిల్లుతోంది. సో మొత్తం మీద అయితే జగన్ మీద నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టినే అరుచుకున్నాడు. ప్రధానంగా చంద్రబాబుతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇక జగన్ అవినీతి పరుడు, కరప్షన్ కింగ్ అని చెప్పేసి, మాఫియా రాజ్ అని చెప్పేసి విరుచుకపడ్డాడు. సో ఏపీలో ఇసుక, లిక్కర్, భూమాఫియా, మద్య నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం, అవినీతి తప్ప మరేం తెలియదు జగన్. మేలు చేయరు, డబ్బులు వచ్చే పనులే చేస్తారు. 5 ఏళ్ళు అధికారం అప్పగిస్తే వృధా చేశారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానం, వైసీపీ వచ్చాక గాడి తప్పిన పురోగతి. మోదీ గ్యారంటీ, బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం. రాజమణి అనకపల్లి సభలో మోదీ ఇక ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం సన్నగిలుతోంది. రాష్ట్రంలో ఇష్టానుసారంగా అధికారులు మార్చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ బేల మాటలు, ఎన్నికల సంఘం చర్యలపై ఆక్రోశం. ఎన్నికల కోడ్ దాటొద్దు, సంయమనంతో మాట్లాడింది. జగన్ చంద్రబాబుకు ఈసీ ఆదేశించినారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇది ఇక సిటీఓల అధికారులకు కత్తెర, లక్షలోపు జీఎస్టీ ఫండ్ పరిశీలనకి పరిమితం అని చెప్పేసి అదో వార్త. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఇక గుమాస్తా వార్తలు, ఇక కేసీఆర్ జేబు పత్రిక వార్తలు యాజ్ యూజువల్ గానే దిన్నాం చెప్పుకుంటున్నాం మనం. కేసీఆర్ పత్రికల కేసీఆర్ ఏది కరపత్రంలో మనము ఓ మాట అయితే చెప్తా ఉన్నాం. ఇది నమస్తే తెలంగాణ కాదు, సంసారి పత్రిక. ఈ పత్రికలో పతివ్రత వార్తలు ఉంటాయి తప్పిస్తే ఇక వేరే వార్తలు, పనికి మాలిన వార్తలు, అక్కడికి రాని వార్తలు ఏముండవు. ఏవి ఈ పతివ్రతలు, ఈ సంసారి వార్తలు ఏమంటే కేసీఆర్వి. సో కేసీఆర్కి దెబ్బ తగలకుండా, కేసీఆర్ని పాపందిగా కాపాడుకుంటా, తెలంగాణ సమాజంలో ఆయన పేరు ప్రఖ్యాతలు ఏమాత్రం కూడా కింద పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటా ఇక దినామి పత్రిక సగం పేపర్ ఏమో ఇక కేసీఆర్కు నీరజం పలికినట్టు జనాలు, ఇంకా తర్వాత కేసీఆర్ ఇక పెరిగిడి బిగించి జనాలను ఆశీర్వదిస్తున్నట్టు రకరకాల యాంగిల్స్ లా చూపెడతారు. ఇక అదే ఉంది. ఇక చూద్దాం ఏముందో. కేసీఆర్ గర్జన, రైతు బంధు జమ, దెబ్బకు దయ్యం వదిలింది. అయిపోయా చూడు రే. కేసీఆర్ గర్జించిండంట, రైతు బంధు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసిర్రట. సిగ్గు వస్తా సార్. ఎవరికో పెట్టిన పిల్లని ఎత్తుకొని నా బిడ్డ అని చెప్పేసి ఆడిచ్చినట్టు లేదా? నువ్వు చెప్తే కాంగ్రెస్ వాళ్ళు వేస్తారా? అంటే ఇంతకుముందు నువ్వు ప్రతిపక్షాలు డిమాండ్ చేసినందుకు, విమర్శించినందుకే వేసిర్రా? మీరు మీరు పెట్టిన పథకాలు కావచ్చు, మీరు చేసిన సంక్షేమ పథకాలు ఏదైనా కావచ్చు, అందుకే వేసిరా? ఏరా చెప్పుకుంటే నన్ను నమ్మాలి సార్. సిగ్గుపోయేటట్టు ఉండొద్దు. మరి ఏమో పత్రికకు పెరిగేలా ఏమో ఏం రాతలు రాస్తారా నాయన? నమ్మాలి కదా, జరంటనే నమ్మాలి. దెబ్బకి దయ్యం వదిలిందట. కేసీఆర్ రోడ్ ఎక్కగానే ముఖ్యమంత్రి అనుకుని పోదు. ఈ మాట చూస్తుంటేనంటే ఏది మన పొంకనాల పోషెట్టి అంట 33 దొడ్లున్నాయట, కానీ 3 ఎట్లున్నాయట. ఈ కేసీఆర్ చెప్పే మాటలు, ఇందులో రాసిన రాతలు చూస్తేనంటే గట్టే అనిపిస్తుంది, సిగ్గుపోతుంది. అందుకే ఆగల మేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు. 5 ఎకరాలు తట్టే ఈయనన్నోడు రైతులందరికీ ఇస్తున్నాడు. రైతు బంధు లెక్క పథకాలన్నీ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. బతుకున్న వాళ్ళని కాల్చంపుడు వాళ్ళు చెప్పే గుజరాత్ మాట. మోదీకి నేను లొంగలేదనే నా బిడ్డ కవితను జైల్లో పెట్టి. నీ బిడ్డ చేసిన దంద గురించి మాట్లాడకు. నువ్వు లొంగ అప్పు పోటు మనగాడి మాటలు ఇవి. తుపాకీ రాముడు మాటలు బంద్ చేశారు. చేసిందా లేదా సారదంద ఏళ్ళు పెట్టిందా లేదా? ఒక ఆడపిల్ల అయినటువంటి వ్యాపారం చేసిందా? గది చెప్పవు, అది మాత్రం చెప్పవు. దేశంలో బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుందో ఆలోచించి నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఓకే, ఇక సర్కార్ మెడలు వంచినంట సార్. వంచినా ఇక నువ్వు వంచినే ఉంటుంది. నువ్వు వంచితే అట్లా ఉండదు. 100 ఏళ్ళ నుంచి వెళ్ళి పెరిగిన చెట్లు కూడా నువ్వు వంచితే వంగుతాయి.
వణుకుతాయి మరి, అట్లుంటుంది నీది, నీ తోట పెట్టుకుంటే అట్లుంటుంది మరి. సో ఆకాశానికి ఏది మన ఈత చెట్లైనా తాటి చెట్లైనా ఈ దానిలో కూడా వస్తావు నువ్వు. ఎందుకు వస్తావు అంటే ఈ అందరికి తెలుసు తెలంగాణ ప్రజలకి, నేను హిందువును, అన్ని మతాల ఆత్మబంధువు. సరే ప్రాంతీయ శక్తులే కేంద్రంలో అది ఇయ్య నవ్వుతారు, ఇది చెప్తే మాత్రం నవ్వుతారు సార్. ఏ ముచ్చట కా ముచ్చట. ఎందుకంటే నువ్వు చెప్పే ముచ్చట్లు ఎట్లున్నాయంటే కాకమ్మ కబుర్లు చెప్పినట్టు ఉంది, కాకమ్మ కథలు చెప్పినట్టు ఉంది. జనాలు నమ్మేటట్టు జర ఆలోచన చేయి. ఏ పచ్చాన ఉండవు నువ్వు, అటు ఎన్డీఏ వైపు ఇటు ఇండియా కూటమి వైపు. ఏ ప్రాంతీయ పార్టీ గోసి కట్టుకొని నువ్వు తిరిగి కూడగడతావు చెప్పు. అరే చెప్పుకుంటే సిగ్గు పోతుంది సార్ నీ గురించి. నువ్వు జాతి పితావు గట్ట ఎత్తెత్తా అడ్డదిడ్డమంగా మాటలు మాట్లాడితే సమాజం నమ్మది సారు. ఇక 5 ఎకరాలతో ఆగేది అందరికీ పడ్డది. సరే ఇక సీఎం కేజ్రీవాల్ పై ఎన్ఐఏ కేసు కేంద్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు. అది ఇందాక చూసినాగా. ఇక బడికి డుమ్మ కుదరదిక, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ కొత్త సంవత్సరం నుంచి వెళ్ళి అవ్వాలట. కాళేశ్వరాన్ని విస్మరిస్తే కరువు కాటేసి చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్తాడు. 51% ఫిట్మెంట్ అంట. రేవంత్ సర్కార్ కరెంట్ కాపలా, రేవంత్ సర్కార్ కరెంటు కాపలా ఉందంట. ఈ గాంధీ భవన్ లో తన్నుకున్నారు హైదరాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రసబస అంట. కాంగ్రెస్ పాలన రాష్ట్ర వ్యాప్తంగా విచిత్ర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అదొకటి. సో ఇట్లా అడ్డదిడ్డమైనటువంటి ఒకటి మన పోషెట్టి కాకకు దబాయించి నీరజనాలు అందించే విధంగా ప్రజలు ఆయన కోసం ఎదురుస్తున్నట్టు ఒక సగం మొత్తం కూడా జనాలను నింపే ఫోటో పెట్టి దాని మీద కేసీఆర్ ఎక్కి తైతక్కలాడేది తప్పిస్తే ఇంకేమి ఉండదు ఇలా. సో ఇవి ఈరోజు ప్రధానంగా దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. సో దయచేసి మిత్రులారా మర్చిపోకురి, మన ఛానల్ని మీరే ఆదరించాలి, మీరే భుజాల మీద పెట్టుకొని మోసే బాధ్యత మీరే ప్రోత్సహించండి. ఖచ్చితంగా ప్రజల గొంతుకుగా సామాజిక న్యాయం కోసం, హక్కుల కోసం కొట్లాడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.